వచ్చేలా కవిత పెట్టిన ఈ కొత్త పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది తెలంగాణ రాజకీయ యువనికపై తమ ముద్ర వేస్తుందా, లేక గతంలో పుట్టుకొచ్చిన అనేక ప్రాంతీయ పార్టీల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోతుందా? తెలంగాణ అనే సెంటిమెంట్ ను నమ్ముకుని వచ్చిన పార్టీలు ఎందుకు విఫలమవుతున్నాయి? కేసీఆర్ కు సాధ్యమైన మనుగడ ఇతరులకు ఎందుకు సాధ్యం కావడం లేదు? తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పేరుతో ఎన్నో పార్టీలు పురుడు పోసుకున్నాయి. కానీ అందులో ఎన్ని నిలబడ్డాయి? తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ అప్పట్లో ఒక సంచలనం. భారీ బహిరంగ సభలు, బలమైన సామాజిక వర్గం అండ ఉన్నా ఆ పార్టీ నిలబడలేదు. చివరకు ప్రజారాజ్యంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. మరోవైపు అగ్నిపర్వతంలా తెలంగాణ నినాదాన్ని వినిపించిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కేసీఆర్ కు గట్టి పోటీ ఇస్తారని భావించిన కేడర్ లేకపోవడంతో ఆ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం కాక తప్పలేదు. ఇక టైగర్ ఆలే నరేంద్ర పెట్టిన తెలంగాణ సాధన సమితి పరిస్థితి కూడా అంతే. ఈ నాయకులందరి లక్ష్యం తెలంగాణే కావచ్చు, కానీ ప్రజలు మాత్రం ఒకే ఒక్క నాయకుడిని నమ్మారు. అతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అసలు కేసీఆర్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇతర నాయకులు ఎందుకు విఫలమయ్యారు? ఇక్కడే మనం రాజకీయ చతురతను గమనించాలి. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే ముద్రను ఆయన ప్రజలు బలంగా నాటగలిగారు. ఎదుటివారు ఏ నినాదంతో పార్టీ పెట్టినా దాన్ని తన ఉద్యమంలో భాగం చేసుకోవడం లేదా తనలో విలీనం చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తులు. ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉన్న ప్రతి నేతను ఆయన తన గూటికి చేర్చుకున్నారు కేసీఆర్. నరేంద్ర నుంచి విజయశాంతి వరకు అందరినీ విలీనం చేసుకుంటూ తన పార్టీని ఏకైక తెలంగాణ గొంతుకగా మార్చుకున్నారు. మిగిలిన వారు మేధావులుగా, నాయకులుగా గుర్తింపు పొందిన ఎన్నికల యుద్ధ తంత్రాన్ని నడిపే కేడర్ను నిర్మించుకోవడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు ఉన్నది పోరాటం, ఆ తర్వాత వచ్చింది అధికారం. ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులకు ప్రజల్లో అపారమైన గౌరవం ఉంది. ఆయన స్థాపించిన టీజేఎస్ మీద ఎన్నో ఆశలు ఉండేవి. కానీ రాజకీయాలంటే కేవలం సిద్ధాంతాలు కావు, క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించే నెట్వర్క్. ఆ నెట్వర్క్ లేని కారణంగానే మేధావుల పార్టీలు లెటర్ హెడ్ పార్టీలుగానే మిగిలిపోయాయి. ఇక వైఎస్ షర్మిల విషయానికి వస్తే వైఎస్టీపీ ద్వారా ఆమె చేసిన పాదయాత్రలు, పోరాటాలు అన్ని సెంటిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయాయి. ఆమెకు ఆంధ్ర మూలాలు ఉన్నాయన్న ముద్రను ప్రత్యర్థులు బలంగా వాడారు. ఫలితంగా ఎంత కష్టపడినా తెలంగాణ ప్రజల గుండెలో చోటు సంపాదించలేకపోయారు. ఇక్కడ మనం గమనించాల్సింది మరో ముఖ్యాంశం ఆర్థిక బలం. నేటి ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి దిగ్గజాల ఆర్థిక వనరుల ముందు ఈ చిన్న పార్టీలు ప్రచారంలో వెనుకబడిపోతున్నాయి. మీడియా కూడా కేవలం గెలిచే అవకాశం ఉన్న వారిపైనే ఫోకస్ పెట్టడం చిన్న పార్టీల పాలిట శాపంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి కల్వకుంట్ల కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన మీద ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేసి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన వ్యాక్యూమ్ను భర్తీ చేయడమే కవిత లక్ష్యమా, లేక బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో మళ్లీ పాత సెంటిమెంట్ను ప్రజలకు తీసుకెళ్లే వ్యూహమా? చరిత్రను గమనిస్తే సొంత పార్టీ నుంచి విడిపోయి పెట్టిన పార్టీలు నిలదొక్కుకోవడం కష్టమని తేలింది. కానీ కవితకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, మీడియా అటెన్షన్ ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా దూసుకుపోతుంది. ఈ ఇద్దరి దిగ్గజాల మధ్య, అలాగే తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ నీడలో కవిత తన సొంత ముద్రను ఎలా వేస్తారు? ఆమె పార్టీ భవిష్యత్తులో ఎవరి ఓట్లు చీల్చుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం నేషనల్ పార్టీ పెడతామని పోయిన తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ప్రేమ నాకు కూడా ఉంది, నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య
రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఇక్కడ సెంటిమెంట్ పనిచేస్తుంది. కానీ అది పనిచేయాలంటే నాయకత్వంలో నిజాయితీ, పోరాటంలో నిలకడ ఉండాలి. కేవలం కేసీఆర్పై కోపంతోనో అధికార దాహంతోనో పార్టీలు పెడితే ప్రజలు ఆదరించరని గత చరిత్ర సాక్షిగా నిరూపితమైంది. ప్రజల మద్దతు లేని భావోద్వేగం రాజకీయాల్లో నీటి పొడుగ వంటిది. కవిత స్థాపించిన కొత్త టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుందా, లేక గతంలో లాగానే ఏదో ఒక పెద్ద పార్టీలో విలీనమై కాలగర్భంలో కలిసిపోతుందా? తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఈ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కాలమే సమాధానం చెప్పాలి.